ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తనుజ ఏం చేసినా సరే దాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం, లేకపోతే దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూడటం, ఇది అలవాటు అయిపోయింది హౌస్ మేట్స్ కి. ఇక ఇందులో భాగంగానే తనుజ, ఇమాన్యుయల్, దివ్య అలాగే డెమోన్ పవన్ వీళ్ళ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా తనుజ ఏమంటుంది అంటే, ఇమాన్యుయల్, నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. సంజన గారు కావాలనే నేను ఫుడ్ మానిటర్ గా ఉన్నప్పుడే టార్గెట్ చేస్తుంది. నువ్వు గమనిస్తే లాస్ట్ టైం నేను ఫుడ్ మానిటర్ గా ఉన్నప్పుడే ఆమె పోపు విషయంలో చాలా పెద్ద రాద్ధాంతం చేసింది. అదీ కాకుండా నిన్న ఏదైతే చపాతీ జరిగిందో ఆ విషయంలో కూడా చాలా పెద్ద రాద్ధాంతం చేసింది. ఈవిడికి బాగా అలవాటు అయిపోయింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా కొత్తగానే నాకేమో రైస్ సరిపోలేదు, అది సరిపోలేదని అంటున్నాడు. గత 2 వారాల నుంచి అసలు ఈ ఒక్క మాట కూడా ఎవ్వరూ మాట్లాడింది లేరు. కావాలని నేను ఎప్పుడైతే ఫుడ్ మానిటర్ గా ఉన్నానో అప్పుడే వీళ్ళు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, నువ్వు గమనిస్తే అంటూ తనుజ పోసగుచ్చున్నట్టు చెప్పింది ఇమాన్యుయల్ కి. అయితే ఇమాన్యుయల్, సరే అబ్బా, సంజన గారు అలా చేస్తారు, కానీ నేను దాన్ని సరిపెట్టేశాను కదా. ఏదేమైనా సరే ఇప్పుడు ఏంటంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి సరిపడా ఫుడ్ని ఇవ్వాలి కాబట్టి మనం ఒక కప్పు రైస్ పెంచితే సరిపోతుంది కదా అంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు. తనుజ అంది, అదే అంటున్నాను, అది కూడా నేను చేశాను అన్నాను. ఇప్పుడు 1 కప్పు మనం రైస్ పెంచి పెడదాం ఎవరికి చెప్పకుండా. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు చూడు కావాలని చేస్తున్నారా లేదనేది అప్పుడు అర్థమైపోతుంది. సో ఇది మన నలుగురిలోనే ఉండాలి అంటూ తనుజ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసిందనే చెప్పాలి. ఇక వీళ్ళ నలుగురు మాట్లాడుకుంటుంటే పవన్ కళ్యాణ్ నక్కలాగా పక్క నుండి ఆలోచిస్తున్నాడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ శ్రీజ వచ్చిన తర్వాత, శ్రీజ హింట్స్ ఇచ్చిన తర్వాత తనుజని టార్గెట్ చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది లైవ్ లో. ఏది ఏమైనా సరే పక్కనోళ్ళు మాట్లాడుకుంటే అలా వినడం ఎంతవరకు కరెక్ట్ అనేది కమెంట్ చేయండి. మరి తనుజ తీసుకున్న డెసిషన్ ఏంటనేది కూడా, నిజంగానే తనుజని సంజన కావాలని టార్గెట్ చేస్తుందా, మీకు కూడా అనిపించిందా ఫుడ్ విషయంలో అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.